డ్రై ఫ్రూట్స్ మావా లడ్డు తయారు చేయబోతున్నా. ఇది ఏంటి అంటే ఒక సూపర్ థింగ్ తెలుసా అండి. ఇందులో యంగ్స్టర్స్ కూడా చేయొచ్చు, స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఈ వంట చేయొచ్చు. ఎందుకంటే మంట లేదు కాబట్టి ఈ వంటలు. సో చాలా ఈజీగా అంటే సేఫ్గా చేసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. సో డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా పప్పులు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కుంకుమ పువ్వు నీళ్లు 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సులభమైనటువంటి వంట. ఫస్ట్ పాయింట్, ఇది మనకు స్కూల్ గోయింగ్ వాళ్ళు కూడా హాయిగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఫైర్లెస్ కుకింగ్ అనే పేరు పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ వంట గురించి చెప్పాలి అంటే మనకి ఇందులో బాదాం ఉంది, జీడిపప్పు ఉంది, తర్వాత పిస్తా పప్పు ఉంది, యాలక్కులు, ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆరోగ్య విలువల గురించి ఏం చెప్తాం చెప్పండి. సో మంచిగా కాల్షియం, ఫైబర్, తర్వాత విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ C ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉన్నటువంటి టోటల్ వంట అని చెప్పొచ్చు. అంటే టోటల్ స్వీట్. ఈ టోటల్ ఈ లడ్డూలో ఏంటి అంటే పవర్ ప్యాక్డ్, మనకి ఆరోగ్యానికి కావాల్సిన ఎవ్రీథింగ్, అంటే హార్ట్, డైజెషన్, కాన్స్టిపేషన్, షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు, తర్వాత ఎనర్జీ బూస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ మావా లడ్డు అనేది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఆడి 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 వచ్చిన తర్వాత వాళ్ళకి కాస్త ఎనర్జీ బూస్టర్ లాగా చక్కగా నోటికి తీపి తీపిగా తగులుతూ మంచి చేస్తూ ఆరోగ్యానికి కావాలి అనుకుంటే 100% ఈ డ్రై ఫ్రూట్ మావా లడ్డు అనేది సూపర్ బెస్ట్ అని చెప్పొచ్చండి. అయితే ఈ తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఓకే, ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని, అలాగే పచ్చి కొబ్బరి పొడి, అలాగే పాల పొడి, ఈ మిక్స్, ఈ రెండింటి మిక్స్ ఉందన్నమాట. చెప్తాను, మీరేం కంగారు పడకండి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ముందు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనకి పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే యాలక్కులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇలా మనకు యాలక్కులు, బాదాము, పిస్తా పప్పు, జీడిపప్పు ఈ 4ని కూడా ముందు పొడిగా తయారు చేసుకుందాం. ఓకేనా? సో అప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీ ఇంట్లో మీరు ఒకవేళ వాల్నట్స్, తర్వాత ఇంకేదైనా పంకిన్ సీడ్స్ అనో, వాటర్ మిలన్ సీడ్స్ అనో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా శుభ్రంగా హాయిగా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మంచి ఒమేగా 3 ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం మామూలుగా ఈ మూడింటిని మాత్రం ఉపయోగిస్తున్నాను. సో దీన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ముందుగా ఒక డ్రై ఫ్రూట్స్ని చక్కగా మనం ఏం వేయించనక్కర్లేదు. ఇంతకుముందే చెప్పాను అంటే మంటతో పని లేదు ఈ వంటకి అని. సో దీన్ని చక్కగా మనం పొడి కొట్టుకొని తీసుకొద్దాం. దాని తర్వాత అసలు ఈ లడ్డు ఎలా చేయాలో చెప్పేస్తాం. ఓకేనా? ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొస్తాను. ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాలక్కులు వేసుకొని మరి పొడి తయారు చేసుకున్నాం. ఓకేనా? ఇది మనం ప్రస్తుతానికి ఏంటి అంటే పక్కన పెడదాము. ఇప్పుడు ఇక్కడ 2 స్టెప్స్ అని చెప్పాను కదండి. 2 స్టెప్స్లో ముందు మనము ఒక డౌ ప్రిపేర్ చేసుకుందాం. అంటే మనకు స్టఫింగ్ చేసుకోవడానికి ఒక డౌ కావాలి కదా. సో అది ప్రిపేర్ చేసుకుందాం, ఒక పిండి ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎండు కొబ్బరి పొడి ఒక సగం తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో సగం తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లో పాల పొడి. అసలు ఇది చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, మామూలుగా కాదు. అయితే ఎప్పుడూ కూడా పంచదారకి బదులుగా మనము ఈ పటికి బెల్లం పొడి తీసుకోవాలి. లావుది ఉంటుంది కదా, చిన్నది కాదు, మళ్ళీ లావుది. ఆ లావు పటికి బెల్లం పొడి ఆరోగ్యానికి మంచిది, చలువ చేస్తుంది. ముఖ్యంగా అంటే వేసవి కాలంలో ఇంకా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక 3/4 కప్పు వరకు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 కప్పు తీసుకున్నాను అని చెప్పచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ఎంత పాలు పోసుకోవాలి అంటే పిండి చపాతీ ముద్దలాగా అయ్యేటట్టుగా మనము పాలు పోసుకోవాలి. అంతవరకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మనము ఒక పిండిలాగా తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇటువైపు మనకు ఈ డ్రై ఫ్రూట్ పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్ పొడి తీసుకుందాం. దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి మనం మిగిల్చుకున్నాం కదా, అది తీసేసుకుందాం. తీసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది 100% ఉండకట్టడానికి వస్తుంది. వై? బికాజ్ మనకి ఇది డ్రై ఫ్రూట్ కదా, ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా ఉండకట్టుకుందాం.
ముందు ఒక 4-5 ఉండలు కట్టుకొని రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఇలా ఒక 4 ఉండలు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మన చేతికి కాస్త పాలు తీసుకొని తడితడిగా ఉండడానికి, అంటుకోకుండా. ఇక్కడ మన పాలపొడి అది వేసుకున్నాం కదా, కొంచెం అంటుకుంటూ వస్తుంది. ఇలా కొంచెం మనకు ఫ్లాట్గా తీసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ ఉండ ఏదైతే ఉందో దాన్ని అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. లోపల స్టఫ్ చేసేసి మళ్ళీ మనం చక్కగా దీన్ని ఒక గుండ్రంగా చేసేసుకోవాలన్నమాట. అంటే మనము అలా నోటికి బయట తీసుకున్నప్పుడు మనకు లోపల ఒక డ్రై ఫ్రూట్, పైన చక్కగా ఒక కోవాలాగా తగులుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం తయారు చేసుకుందాం. సో ఇంకొకటి కూడా ఒకసారి చూపిస్తానండి, మీకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చేతికి కాస్త గ్రీజింగ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే పాలపొడి అంటుకోకుండా ఉండడానికి మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చక్కగా ఉండలు చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని మన దగ్గర కుంకుమ పువ్వు నీళ్లు ఉన్నాయి. సో కుంకుమ పువ్వు నీళ్లను కొంచెం ఇలా స్పూన్కి తీసుకొని కొంచెం రంగు దీనికి కనపడేటట్టుగా ఇలా చిన్నగా గార్నిష్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని చిన్న కుంకుమ పువ్వుని ఇలా పైన నుంచి పెట్టుకుందాం. ఇలా చక్కగా కుంకుమ పువ్వు ఫ్లేవర్తో డ్రై ఫ్రూట్ మావా లడ్డు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా పప్పులు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కుంకుమ పువ్వు నీళ్లు 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, యాలక్కులు తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఎండు కొబ్బరి పొడి, పాలపొడి, పటికి బెల్లం పొడి వేసి సరిపడా పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ పొడిలో ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పాలపొడి ముద్దని చిన్న ఉండలాగా తీసుకుని పూరీలాగా ఒత్తుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉండని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు నీళ్ల పువ్వుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సాత్వికమైన డ్రై ఫ్రూట్స్ మావా లడ్డు రెడీ.